రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. హన్మకొండ అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో పీసీసీ అధ్యక్షుడు బి మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై యూపీ, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ అగ్రనేతలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిలదీశారు. దేశంలో రాహుల్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారంటూ వాళ్ళు విమర్శించారు. పార్లమెంటు సభ్యుడిగా రద్దు చేసి బయటికి వెళ్ళగొడితే ఇల్లు కూడా లేనటువంటి ఆ కుటుంబాన్ని పట్టుకొని నీ నాయనమ్మ గది పడుతుందని ఒక విధం అంటాడు, ఇంకొక విధం అంటాడు 11 లక్షలు ఇస్తా నాలికి వస్తాయని చెప్పి. నేను అడుగుతా ఉన్నా ఒకటే, ఒకవేళ ఎవరైనా బుద్ధి జ్ఞానం లేక ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు ఏదైనా వారికి కనీస అవగాహన లేకుండా మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ నాయకులు, ఈవెన్ ప్రధానమంత్రితో సహా కేంద్ర బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక 10 మంది ముఖ్య నాయకులు ఇది తప్పు, మనం హింస ప్రేరేపించే విధంగా మాట్లాడుతూ అనే మాట కనీసం మాట్లాడకపోతే ఆ పార్టీ విధానం ఏందని అడుగుతాను. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇలా ఒక శక్తిగా మారినారు. రోజు ఒక మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడతాడు, ఒకరోజు మహారాష్ట్రలో మాట్లాడితే ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడితే ఒకరోజు ఢిల్లీలో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఇలా బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. మహారాష్ట్రలో శివసేన, ఏకనాథ్ శివసేన బీజేపీ తుడుచుకుపెట్టుకుపోతా ఉంది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తిరిగి రాబోతా ఉంది. ఈ భయం పుట్టుకొని మన మీద మచ్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తీవ్రవాదుల చేతుల్లో సర్వం కోల్పోయి కుటుంబ సభ్యులన్నీ కోల్పోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వే తీవ్రవాదం అంటే ఇంకా అంతకన్నా ఆస్పదం ఏముందని అడుగుతా ఉన్నాను. నీ ప్రాణం తీస్తామని బాజాప్తా బెదిరిస్తే పోలీసుల చర్యలు ఎందుకు లేవో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇలా ఒక శక్తిగా మారినారు. రోజు ఒక మంత్రి మాట్లాడతాడు, ఒకరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడతాడు, ఒకరోజు మహారాష్ట్రలో మాట్లాడితే ఒకరోజు ఉత్తరప్రదేశ్లో మాట్లాడుతూ ఉన్నారు, ఒకరోజు ఉత్తరప్రదేశ్